ప్రాజెక్ట్ రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పబోతోంది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఎంఓయూ కుదరనుంది. విశాఖలో 88,628 కోట్లతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడన్తో డీల్ కుదుర్చుకోనుంది. దేశంలోనే తొలి ఏఐ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో శ్రీకారం చుట్టనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతోంది. ఏపీ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది. మంత్రి లోకేష్ గతేడాది అక్టోబర్ 31న అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. దీని ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఏపీ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువత కోసం ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. రెడ్ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యాపార అనుకూల విధానాల అమలు ద్వారా ఏపీని జాతీయ స్థాయి ఏఐ ఎక్సలెన్స్ సెంటర్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతుంది. గూగుల్ గ్లోబల్ నెట్వర్క్తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించినవి క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, ఆధునిక మౌలిక సదుపాయాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లగ్ అండ్ ప్లే వసతులను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ శాఖలు సమన్వయంతో అందించే విధంగా ఏర్పాటు చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, ఏ హబ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుంటుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి ఎంఓయూ చేసుకోబోతోంది. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఒక కాన్క్లేవ్ లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రి ఈ రోజు గూగుల్ ఏఐ హబ్ పేరుతోటి శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖను ఏఐ హబ్ గా చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి ప్రభుత్వం డేటా సెంటర్ ఏర్పాటుతోటి దేశంలోనే అత్యున్నత 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలక ఒప్పందం ఈ రోజు జరగబోతోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఏదైతే ఎంఓయూ అయితే చేయబోతున్నారు. 88,628 కోట్లతోటి గూగుల్ ఏదైతే విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రేడాన్ డీల్ కుదుర్చుకుందో దీనికి సంబంధించినటువంటి ఈ రోజు ఎంఓయూ అయితే చేపట్టబోతున్నారు. ఎంఓయూ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పర్యటన, ఈ ఢిల్లీ పర్యటనలో నిన్న ఈ రోజు కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, చర్చలు అయితే జరిగినాయి అని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను డేటా సెంటర్ అంటే విశాఖలో డేటా సెంటర్ తో పాటు ఏఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు చేసుకునేటువంటి గూగుల్ తోటి చేసుకునేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు